ఈ మెడికల్ హాస్పిటల్లో రేవంత్ రెడ్డి షేర్స్ కూడా ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. నాకు తెలియదు, ఆయన చెప్పాలి. మరి ఇప్పుడు ఇది మొత్తం లీడ్ చేసింది ఎవరు? మళ్ళా మీ అందరికి తెలుసు ఆ పేరు, ఎక్స్ జర్నలిస్ట్ అయినా. ఇది మొత్తం లీడ్ చేసింది సంగప్పనే. జర్నలిస్టులు ఎంత తెలివిగా ఉంటారో తెలుసు కదా మీకు. సంగప్పకి అప్పచెప్పిండు, సంగప్ప నువ్వే చూసుకో మొత్తం, మనోడు దొరకొద్దు, ఒక 5 రోజులు కనపడొద్దు, ఈ 5 రోజుల్లో మనం ఏమైనా ఉంటే ఆధారాలు గిధారాలు ఏమైనా ఉంటే మనం ట్రాష్ చేసి పడేయాలి. 5 రోజులు అయితే వాడు ఇక్కడ కనపడొద్దు, తీసుకుపోయాడన్న దాచిపెట్టు వాడిని అని చెప్పి ఈ ఎక్స్ ఈయనకు చెప్పిండు, సంగప్పకి చెప్పిండు. ఎందుకంటే ఎక్స్ అంటారు ఆయన్ని, పేరు తీస్తే మళ్ళీ మన మీద కేసు అవుతుంది కాబట్టి మనం కూడా ఎక్స్ అని చెప్పినాం. సో ఈ ఎక్స్ సంగప్పకి అప్పచెప్పిండు, సుపారీ ఇచ్చిండు. ఏం సుపారీ? చంపేయమని కాదు కానీ మనోని కాపాడు, ఏడ పెడతావో తీసుకుపోయి పెట్టు, 28వ ఫ్లోర్లో దాచిపెట్టిన 5 రోజుల పాటు. ఇక ఇది మొత్తం పోలీసు వాళ్ళకి దొరకలేదంట. ఇది ఈ సంగతి ఎవరికి తెలుసు? ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఉన్న సంగతి ఎవరికి తెలుసు? పేరు రాస్తున్నా, మరి ఏమైతే అయింది ఈయనకు తెలుసు అంటారు. మరి ఎవరో ఆయన మీరే చెప్పండి. నాకైతే మరి ఆయన పేరు చెప్పారు కానీ ఆయన ఎవరో నాకు చెప్పలేదు. సో ఈ మెడికవర్ హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పి ఈయనకు కూడా తెలుసు అంట. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? పలానా ఎక్స్ పలానా ఈయన, వీళ్ళిద్దరు కలిసి ఇలా దాచిపెట్టారు ఆయన్ని. ఎవడు ఊహించలేడు. కనీసం హాస్పిటల్లో ఎందుకుంటాడు?